ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై. దివ్య జ్ఞాన యజ్ఞము, దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. నేటి విశిష్ట కార్యక్రమము సత్యం శివం సుందరం 6వ భాగం గ్రంథపట్నం. ఈనాడు గ్రంథపట్నం చేయబోయేటువంటి ఆత్మీయ సోదర సోదరిమణులు శ్రీ ఐ నాగేశ్వరరావు గారు, సాయిరామ్, హైదరాబాద్. తర్వాత ఆత్మీయ సోదరి శ్రీమతి పి పద్మకుమారి, సాయిరామ్, కూరెళ్లగూడెం. వారికి స్వామి యొక్క దివ్యాశీస్సులు, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మా ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలు నిండుగా మెండుగా ఉండాలని, వారు చక్కగా తమ భావావిష్కరణ కమనీయంగా చేయాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శ్రీ ఐ నాగేశ్వరరావు గారు. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యపాదపద్మని నమస్కరిస్తూ పూజ్య గురుదేవులు వరలక్ష్మణ్ గారు గురు దంపతులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే కోటేశ్వరరావు గారికి, పద్మాబయ్యన్ గారికి, పాఠశాల గురు సాంకేతిక నిపుణత పంచుతున్న వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. సాయి సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ సత్యం శివం సుందరం 6వ భాగంలో కూడా నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి ఈ గ్రంథపట్నం చేయమంటాం నేను ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చరిత్ర ఎంతో చాలా పవిత్రమైన చరిత్ర. ఇది మనందరం చదువుకొని మనం పవిత్రం అవుతున్నాం కాబట్టి ఆ భాగ్యం నాకు కలిగించిన గురుదేవులకు కూడా మరోసారి నమస్కారం చేసుకుంటున్నాను. అయితే మన భారతి గారు చదువుతూ 107వ పేజీలోని అనంతరామన్ గారు, ఆయన ఇంటర్నేషనల్ ఎలక్ట్రికల్ పరికరాలు అధినేత, ఆయన సప్లైలోని, అటువంటి వారు స్వామి సాన్నిధ్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన వ్యాపార సరళిలో ఆయన మంచి చెడు అన్ని అనుభవించారు. ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆ టైంలో భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు దారికమైన మేనేజ్మెంట్కి మనోవాకాయ కర్మల ఏకత నిస్సందేహంగా అవసరం. అటువంటి కంపెనీ ఊడిపోవలసి వస్తున్న విషకర పరిస్థితిలో ధర్మం అనేది ఎట్లా రక్షించిందో తెలిపే ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. అది ఎట్లా జరిగిందో అనంతరామ్ గారు ఇలా చెప్పారని ఆ రోజు మొన్న జరిగింది ఇంట్లో చెప్పారు. అక్కడ మీద పేరా చదువుతానని. సాయిరామ్. అమెరికాలో నేను చూసుకుంటున్న 4 కంపెనీల్లోని ఒకటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఎలక్ట్రికల్ పరికరాలను ఉత్పాదించే కంపెనీ అది. దేశంలో అప్పుడు ఆర్థిక మాంద్యం ఉన్నది. మాకు పెట్టుబడి కావాల్సిన అవసరం విపరీతంగా ఉంది. అది దొరకడం ఎంతో కష్టంగా ఉంది. కంపెనీకి అప్పిచ్చిన బ్యాంకు వాళ్ళు దాన్ని తీర్చే గడువు పెంచమంటున్నారు. ఒక బోర్డు మీటింగ్లో డైరెక్టర్లు పరిస్థితిని సమీక్షించి అంతవరకు కంపెనీ చేసిన వాటిని అంగీకరిస్తూ ఈ కంపెనీ వ్యవహారాలు ఆపేయడం తప్ప వేరే మార్గం లేదని భావించారు. ప్రత్యామ్నాయ మార్గాలకు ఎత్తించడం కోసం నేను వాళ్ళని 4 వారాల సమయం అడిగాను. ఎన్నో ఏళ్ల నుంచి కంపెనీల్లో పనిచేస్తూ వేరే ఏ పని చేతగాని ఉద్యోగులకు ఉద్యోగము, జీవనాధారం పోతుంది కదా అని నా బాధ. కొంతమందికి అయితే వారి కుటుంబాలు మొత్తం కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాయి. అలాంటి వాళ్ళ బ్రతుకులు కూలిపోతాయి. నా విన్నపాన్ని బోర్డు అంగీకరించింది. కానీ వేరే పరిష్కారం దొరకకపోతే 4 వారాల తర్వాత ఫలానా శుక్రవారం నాడు కంపెనీ వ్యవహారాలని మూసివేస్తామని ఆదేశం జారీ చేశారు. నా జీవితంలో అది దీర్ఘంగా సాగిన రోజులవి. 4 వారాలు గడిచింది. స్వామి గాఢంగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్క రోజుని ప్రారంభించేవాడిని. మూసివేతను, ఉద్యోగాలు ఊడిపోవడాన్ని, అటువంటి పరిస్థితి ఆపేటంటూ పరిష్కారాలు ఇవ్వడం నా ధర్మంగా భావించాను. కంపెనీ యొక్క ఆర్థిక అవసరాలను గురించి అనేక బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు మహజర్లు పంపాను. విచ్ఛిన్నం కాకుండా చూసే పోటీదారులకు వాళ్ళు ఈ కంపెనీ తీసుకోవడానికైనా ఉత్సుకత చూపుతారేమోనని అలాంటి వారి వద్దకు కూడా వెళ్ళాను. అప్పుడు కొంచెం నెమ్మదిగా చదవండి సార్. ఉత్సుకత చూపుతారేమోనని అలాంటి వారి వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రతి క్షణం విలువైనదే. టెన్షన్ అంటాడిట్లా కర్మాచరణలో నిస్పృహతో నేను నశించిన నాకేం నష్టం లేదు.
దీనికోసం ప్రయత్నించాను నేను. అయితే ఏదీ విజయవంతం అవుతున్నట్లు అనిపించలేదు. ఉద్యోగులను తీసివేయడం తప్ప మార్గాంతరం లేదు. ఇక్కడి నుంచి ఇప్పుడు నేను చదువుతున్నాను. బోర్డు వారు నాకు ఇచ్చిన అవధికి ఒక్కరోజు ముందర చిట్ట చివరి ప్రయత్నంగా ఒక పోటీ వ్యాపారిని కలిసి కంపెనీని కొనటానికి వాళ్ళకి అవకాశం ఉన్నదేమోనని ప్రయత్నించాను. ఆ కొనేవాళ్లకు ఈ కంపెనీ వ్యవహారం స్థలాన్ని మార్చకూడదు, ఉద్యోగాలకు నష్టం కాకూడదు అని నేను పెట్టిన ముఖ్యమైన షరతులు ఒప్పుకోలేదు. నైరాశ్యంతో నేను ఇంటికి తిరిగి వెళ్తూ కంపెనీ ఆవరణ దాటుతూ చాలాసేపు వెనక్కి తిరిగి చూశాను. అప్పుడే వాన పడడం మొదలైంది. ఆ మసక వెలుతురులో మర్నాటి నుంచి ఉద్యోగం పోయిన అనేక కుటుంబాలు నాకు అడ్డుపడ్డట్లుగా భావించాను. ఆ రాత్రి పడుకోబోయే ముందు కంపెనీ ఉద్యోగుల్ని రక్షించమని మళ్ళీ ఒకసారి స్వామిని ప్రార్థించాను. ఆ మర్నాటి ఉదయం ఎంతో ప్రయత్నంలో తప్పనిసరి అయిన దాన్ని చేయడానికి పూనుకున్నాను. ఆవరణ అంచుల్లోకి వచ్చేటప్పటికి ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. చాలామంది జనం సమావేశమై ఉండడం అగుపించింది. చుట్టూతా కన్నులు చూడగలిగినంత మేర నీరు నిండిపోయింది. మా ఫ్యాక్టరీ పల్లం భూమిలో ఉంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి దగ్గరలో ఉన్న నది పొంగి ఆ ప్రాంతాన్నంతా ముంచివేసింది. మా ఆవరణలోనూ దాని చుట్టూతా 4 అడుగుల నీరు వచ్చి చేరింది. ఆ మర్నాడు వార్తాపత్రికలు అట్లా జరగడం చాలా అరుదని రాశాయి. ఇట్లా వరద వచ్చి 80 ఏళ్ళు అయిందట. ఆ వరద వచ్చాక నది గట్లను కూడా బాగా గట్టిగా ఎత్తుగా నిర్మించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు యాక్చురియల్ అంచనా ప్రకారంగా అక్కడ వరద రావడానికి 10 లక్షల్లో ఒక్కసారి అవకాశం ఉందట. వరద తీసి మేము ఆవరణలోకి వెళ్ళడానికి ఇంకో 2 రోజులు పట్టింది. చీలమండల్లో నీళ్ళలో నడిచి నేను నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా ఆఫీస్ డెస్క్ మీద ఉంచిన స్వామి ఫోటో నిశ్శబ్దంగా పవిత్రంగా ఆ వరదలో ఆ వినాశంలో నిల్చుని ఉన్నది. వారు నా ప్రార్థన ఆలకించారు. పెద్ద కథను సూక్ష్మంగా చెప్పాలంటే కంపెనీ వ్యవహారాలను మేము ఆపేయాల్సిన అవసరం రాలేదు. ఫెడరల్ గవర్నమెంట్ ఆ ప్రాంతాన్ని విపత్కర ప్రాంతంగా ప్రకటించింది. అది చూసారా ఎలా చేసిందో. పునరావాసానికి గాను ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంటు సహాయ నిధులను గుప్పించింది. మాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా కూడా పెద్ద మొత్తాల్లో డబ్బు వచ్చింది. నాకు తెలియకుండానే హఠాత్తుగా నేను నా అకౌంట్స్ కంట్రోల్ని అంతకు చాలా ముందు వరద నష్టాలు బట్టిగని ఇన్సూరెన్స్ తీసుకోమని ఆదేశించాను. కానీ ఆ ప్రాంతంలో వరదకు ఇన్సూరెన్స్ తీసుకోవడం అసాధారణమైన విషయం తెలిపారు. అప్పుడు దీనికి మించి ఆ సంవత్సరానికి బ్యాంకు రుణం చెల్లాల్సిన అవసరం లేకుండా ప్రజా సంబంధాల దృష్ట్యా బ్యాంకు వాళ్ళు రుణాలు మాపు చేశారు. అద్భుతమైన స్వామి తాలూకు అనుగ్రహం. హఠాత్తుగా ఇట్లా ప్లాన్ని నడుపుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో మా ఉద్యోగుల కుటుంబాలు జీవనాధారాన్ని రక్షించడమే నా ప్రధాన అవసరమని జరిగింది. అది భగవంతుడిని నమ్ముకుంటే ఎంత అవసరము. ఆధ్యాత్మిక ధార్మికమైన మేనేజ్మెంట్లోని మనం దూరితే ఎంతో బాగుంటుంది. అందుకే దానికి అక్కడ కిందటి పేరాల్లో చెప్పారు. ISO అంటే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం అని. అంటే మనసా వాచా కర్మణ మనం చేసినప్పుడు అన్నిటికీ అది భగవత్ సంకల్పం, భగవంతుడిని నడిపిస్తాడు అనేది దాని తాలూకు అంతరార్థం. డాక్టర్ అనంతరామన్ గారు ప్రస్తుతం ప్రశాంత్ నిలయంలో ఉన్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఆచార్యులుగా ఉన్నారు. ఇక్కడికి వచ్చారు, ప్రశాంత్ నిలయంకి వచ్చారు. ప్రపంచం మొత్తంలోనే విద్యార్థులను విజ్ఞానం కన్నా వినయమే శక్తిగా ఉండే నాయకులను తయారు చేస్తున్న బిజినెస్ మేనేజ్మెంట్ స్కూలు ఇదొక్కటే అని అనంతరామన్ గారు చెప్పారు. నిజమైన నాయకుడిని గుర్తించి తాను నిర్వచించే దానికి సమర్థవంతంగా ఆయన టావో టే చింగ్ అనే 24 శబ్దాల వెనుక ఉండిన చైనా తాత్వికుని యొక్క ఈ క్రింది మాటను ఉదహించాడు. నియంత్రణకు అంగీకరించకుండా నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళగలవా? ప్రకృతితో సమతుల్యం వహిస్తూ ప్రవేశ ద్వారాన్ని నీవు తెరిచి మూయగలవా?
విఘ్నుడవని ప్రదర్శించుకోకుండా అవగాహన చేసుకోగలవా? నీతిగా చేసుకోకుండా సృష్టించగలవా? చేసినందుకు గొప్పలు చెప్పుకోకుండా అహంకారమే లేకుండా ఉండగలవా? ఇది శ్రేష్టమైన శక్తి అంటే. వ్యాపార రంగంలోని ఈ ఒక్కొక్క ధర్మజ్యోతి పాకుడు ఇవాళ అవతారం యొక్క రక్షక చక్రం కింద ఉంటూ ప్రభావిత వాణిజ్యం ద్వారా తాము బాగుపడుతూ ముందుకు సాగుతున్న అనేక వందల మంది స్త్రీ పురుషులకు ప్రతినిధులకు వాళ్ళ విజయ రహస్యం చాలా సాధారణమైనది. వాళ్ళ హృదయాల్లో ధనపిశాచానికి బదులు దైవ ప్రేమ చోటు చేసుకుంది. అది అందువల్ల దైవాన్ని నమ్ముకుంటే ఇటువంటి ఇంత వ్యాపారవేత్త ఆర్థిక మాన్యం వచ్చి ఒడిజిగుల్లో పడినప్పుడు కూడా అతను అన్ని గజేంద్ర మోక్షం లాగా అన్ని పోయి ఆల్ కెపాసిటీస్ పోయి అన్ని చెప్పేటప్పుడు కూడా ఆ భగవంతుడు వచ్చి రక్షించాడు. అటువంటి పెద్ద పెద్ద వేత్తలు వాళ్ళ అనుభవాల్లో ఇక్కడికి ముగిసింది ఇది. నెక్స్ట్ ఈ పేరా ఏంటంటే బృందావనంలో వసంతకాలం. 1990 మార్చి 11 ఉదయం 6:30కి భగవాన్ బాబా వారు ప్రశాంత నిలయంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాంగణానికి వెళ్ళి 1 గంటకు పైగా ఆధ్యాత్మిక విద్యార్థులకు ఉపన్యసించారు. హృదయస్పర్శి అయిన ఆ ఉపన్యాసం చివరిలో వారి విద్యార్థులకి తనకు ఉన్న ప్రేమబంధాన్ని వివరిస్తూ మే నెల 15 నుంచి 20వ తేదీ లోపల బృందావనంలో సమ్మర్ కోర్సును మేము ప్రారంభిస్తున్నాము అని చెప్పారు. 1 దశాబ్దం ముందు సమ్మర్ కోర్సును ప్రతి సంవత్సరము నిర్వహించే వాళ్ళమే. మా అధ్యాపక విద్యార్థుల్లో ఉన్నత విద్య యొక్క నిజమైన విలువలను కలిగించడం కోసం బెంగళూరు, అనంతపురం, ప్రశాంతనిలయం, జైపూరు, భోపాల్లో ఆధ్యాత్మిక విద్యార్థులు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్నాము. అందువల్ల చివరి పరీక్ష అయ్యాక సెలవుల్లో మీ స్వస్థలాలకు వెళ్ళి సమ్మర్ కోర్సుల కోసం తిరిగి బృందావనకు రండి అని చెప్పారు. ఈ కార్యక్రమం మీకు ఇష్టమవుతుందని, దీనివల్ల మీకు లాభం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. నేను బెంగళూరుకి వెళ్ళి ఈ సమ్మర్ కోర్సుల కోసం ఏర్పాటు చేస్తాను అని వారు ప్రకటించి ఆ ఉదయమే బృందావనానికి వెళ్ళారు. 1972 మే, జూన్ మాసాల్లో బృందావన్ మొదటి సమ్మర్ కోర్సు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత అన్న విషయం మీద 1 నెల పాటు జరిగింది. ఇండియాలోని అనేక విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన 1000 మంది విద్యార్థులు దీనివల్ల లాభపడ్డారు. ఆ యువకులకు అది నిజంగా ఆత్మోత్సవమే. ప్రతిరోజు భగవాన్ బాబాయే స్వయంగా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతల సూత్రాలు, ఆచరణపై ఉద్దేశకరమైన ఉపన్యాసములు ఇవ్వడం, వారితో పాటు అనేక ప్రఖ్యాత విద్వద్వర్యులు విజ్ఞానాత్మకమైన ఉపన్యాసములు ఇవ్వడం వారిని ముగ్ధులు చేసింది. దివ్యుడైన తోటమాలి చేత ఆ మానుషాత్మలన్నీ ప్రేమపూర్వకంగా పెంచబడడంతో ఆ చిన్నారి హృదయాలన్నీ చక్కగా వికసించాయి. ఆ అద్భుతమైన నెల మొత్తం బాబావారు అదృష్టవంతమైన విద్యార్థులతోనే కాలం గడిపారు. విద్యార్థుల చిన్నారు వాళ్ళ ప్రేమ హృదయాల్లో అంత ఉంది. వాళ్ళ ప్రేమ నింపారు, ఆ పాఠశాల నేర్చి చెప్పారు. సమ్మర్ కోర్సుల రూపంలో ఆధ్యాత్మిక పునశ్చరణ తరగతులు 1979 దాకా ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా జరిగేవి. 1976లో తప్ప ఇవన్నీ బృందావనంలోనే జరిగేవి. 1976 బృందావనంలో హాస్టల్ భవన్ నిర్మాణంలో ఉన్నందువల్ల ఊటీలోని నందనవనంలోనూ ఇది జరిగింది. ప్రశాంత నిలయంలో మొదట కాలేజీ, ఆ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ రావడంతో మొత్తం భారతదేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా విద్యార్థులు రావడం చేత భగవాన్ యొక్క దృష్టి ప్రధానంగా తన విశ్వవిద్యాలయ విద్యార్థుల మీదకి పడింది. అంటే ఒక్క వేసవకాలపు కొద్ది విరామం తప్ప సంవత్సరం అంతా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత అన్న కోర్సు విస్తరించిందన్నమాట. 1 దశాబ్దం తర్వాత ఈ సమ్మర్ కోర్సును తిరిగి పెట్టడంలో స్వల్ప విరామం కూడా లేకపోయింది. ఆ మిగతా అన్ని అక్కడ చేయడం వల్ల ఇక్కడ ఆగిపోయింది, ఇది కూడా లేకపోవడం వల్ల అది కంటిన్యూ జరిగింది అని, కొంచెం ఎక్స్పాండ్ అయిందని చెప్తున్నారు స్వామి. 1990లో శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారు బృందావన్ ప్రాంగణంలో కాలేజీ ప్రిన్సిపల్గా ఉండడం, నేను దానికి హాస్టల్ వార్డెన్గా ఉన్నారు. అంటే ఇక్కడికి రచయిత నరసింహమూర్తి గారు అక్కడ హాస్టల్ వార్డెన్గా ఉన్నారు. అప్పుడు మన అందరికీ మన అందరి తాలూకా అభిమానం చూరుకున్న కనుక కామరాజు అనిల్ కుమార్ గారు ప్రిన్సిపాల్గా అక్కడ చేరారు. ఆ కథలన్నీ మన జ్ఞాపకాల పందిరిలో తెలుసుకున్నాం. అదేవిధంగా ఇందులోనే మళ్ళీ వివరిస్తున్నారు. 1990 మార్చి 11వ తేదీని
స్వామి బృందావనికి రావడానికి ముందరే ఆ ఉదయమే స్వామి ప్రశాంత్ నిలయంలో నేను బృందావనికి వెళ్ళి సమ్మర్ కోర్స్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని ప్రకటించిన వార్త తెలిసి మేము సంభ్రమాశ్చర్యాల్లో మునిగాం. అధ్యాపకులు విద్యార్థులు ఆనందంతో నాట్యం చేశారు. బృందావనంలో మేము భగవాన్ని ఎంతో ఉత్సాహంతో ప్రేమతో స్వాగతించాం. స్వామి మర్నాటి సాయంత్రం అధ్యాపక విద్యార్థులకు సమ్మర్ కోర్సు ఏర్పాటు చేస్తున్న వార్తను బృందావనంలో ప్రకటించగా అందరూ మహదానందంతో చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత 2 నెలలు గురువు మార్గదర్శనంలో పరమ గురువు మార్గదర్శకంలో మాకు ఫ్రీ సమ్మర్ కోర్సు, ముందస్తు వేసవి శిబిరం అని చెప్పదగిన అద్భుత కాలంగా మారిపోయాయి. ఆ ఎండాకాలం స్వామి కొడైకెనాల్కి వెళ్ళలేదు. నిజానికి ఈ సంపుటం ప్రస్తావిస్తున్న 8 ఎండాకాలంలో స్వామి కొడైకెనాల్కు పోనిది ఆ ఒక్క ఎండాకాలమే. వారి దృష్టి అంతా సమ్మర్ కోర్సు ఏర్పాటు మీదనే ఉంచారు. 70లో జరిగిన ఒక సమ్మర్ కోర్సు సందర్భంగా ఇక్కడి సంబంధం ఉన్న ఒక సంఘటనను ఈ ఘట్టంలో ప్రస్తావించాలి. ధర్మక్షేత్రం వార్షికోత్సవంలో పాల్గొనడానికి కోసం స్వామి మే నెలలో బొంబాయి వెళ్ళారు. ఆ ఉత్సవం తర్వాత స్వామి బృందావనం తిరిగి రానుండగా స్వామి మరొక్క రోజు ఉండాలని అక్కడ వారు ప్రార్థించారు నిర్వాహకులు. అయితే స్వామి తాను బృందావనంలో సమ్మర్ కోర్సు ఏర్పాటు చేసి ఉన్నందున తాను అక్కడికి ముందే వెళ్ళాలి కాబట్టి వాళ్ళ ప్రార్థనను మన్నించలేనని అక్కడ చెప్పారు. వాళ్ళు అక్కడ ధర్మక్షేత్రంలో వాళ్ళు ఎక్కి ఉండమంటే ఉండలేను అని చెప్పారు. మళ్ళీ అంటే అంత ప్రాధాన్యత సమ్మర్ కోర్సులకి వారిని ఇస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అప్పుడు నిర్వాహకుల్లో ఒకరు, స్వామి మీరు చేయాల్సిన ఏర్పాట్లు ఏముంటాయి, మీకు ఏది కావాలంటే అది ఒక్క క్షణంలో అందరూ చేయగలరు అని బ్రతిమాలగా నీకైతే సాయి ఉన్నాడు, నీవా నన్ను ప్రార్థించి ఏ పైన చేయించుకుంటావు, మరి నేను ఎవరిని పిలవాలి, నాకు సాయి లేడు కదా, నేను అనంతుణ్ణి అని స్వామి అతనికి సమాధానం ఇచ్చాడు. అవతార పురుషుని యొక్క కార్యవిధానాన్ని ఈ మాటలు స్పష్టీకరిస్తున్నాయి. అంటే వారు మన కోసమే ఉన్నారు, తన కోసం తను ఏది చేసుకోకూడదు, తన కోసం తనే చేసుకోవాలి. అతని మాత్రం మన కోసం అన్ని మన కోసం అతను చేస్తాడు. అది నేను వారి కోసం వాడిని చేయవలసిన బాధ్యత నాకు ఉంది, అందుకు నేను అక్కడికి వెళ్ళాలి, నా కోసం నేను చేసుకోవాలి, నాకైతే ఎవరు చేయట్లేదు అన్నది. అవతార పురుషుని యొక్క కార్య విధానాన్ని ఈ మాటలు స్పష్టీకరిస్తున్నాయి. వారు తన కోసం కానీ తమ పనుల కోసం కానీ తమ అపారమైన దివ్యశక్తులను వాడరు. వారు మానవ మాతృనిగానే జీవిస్తూ పనిచేస్తూ మానవ జాతికి అనుసరణీయమైన ఆదర్శాన్ని నెలకొల్పుతారు. 1990 సమ్మర్ కోర్సు కోసం తాము ఏర్పాటు చేయడంలో మునిగిపోవడం మేమంతా చూసి దాన్ని అర్థం చేసుకున్నాం. వారు కాలేజీలోను హాస్టల్లోనూ ప్రతి చిన్న అంశాన్ని కూడా విడవకుండా పదే వచ్చి చూసి వెళ్ళేవారు. ప్రాంగణంలో అన్ని భవనాలను అందంగా తీర్చి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వాటి కొత్తగా రంగులు వేశారు. సుమారు 2000 మంది అధ్యాపక విద్యార్థులకు వసతి భోజన సదుపాయాలు సంతృప్తిగా ఉండాలని వారు పట్టుదల చూపించారు. 1000 మంది విద్యార్థులను అధ్యాపకులను మగపిల్లల హాస్టల్లో ఉంచడానికి, అంతే సంఖ్య గల ఆడపిల్లలను అధ్యాపకురాలను దాని పక్కనే ఉన్న మరొక హాస్టల్ భవనంలో ఉంచడానికి ఏర్పాటు చేశారు. బృందావన్ పక్కన కళ్యాణ మండపంలో భోజనాలకి ఏర్పాటు చేశారు. తరగతులను జరిపే కాలేజీ ఆడిటోరియం మీద స్వామికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కాలేజీ భవనానికి ఎదురుగా ఉండే తోట కూడా వారి దృష్టి పదం నుంచి తప్పుకోలేదు. అక్కడ భగవాన్ కాలేజీ ప్రాంగణానికి వచ్చినప్పుడు కలిగిన అనేక అనుభవాల గురించి ప్రిన్సిపాల్ అయిన శ్రీ అనిల్ కుమార్ గారు ఈ క్రిందంగా చెప్పారు. ఇక్కడి నుంచి జ్ఞాపకాల బందరు వస్తుంది. అనిల్ కుమార్ గారు చెప్తున్నారు, నేను ఆ సంవత్సరం ప్రారంభంలో ఇన్స్టిట్యూట్లో చేరాను. స్వామి 1990లో సమ్మర్ కోర్సుకి సిద్ధం చేయడం కోసం కానీ ఇంచుమించు ప్రతిరోజు ప్రాంగణానికి వస్తున్నారు. నేను ఆ స్థలానికి ఎంతో కొత్తవాడిని. ఆ కాలంలో నేను వారి నుండి ప్రత్యక్షంగా ఇన్స్టిట్యూట్ పాలన గురించి అనేక పాఠాలు నేర్చుకున్నాను. ఒకసారి వారు ఆడిటోరియం బేస్మెంట్లో ఉన్న గదులను సందర్శించారు. ముఖ్య అతిథులను సమ్మర్ కోర్స్ సమయంలో ఆ గదుల్లో ఉండవలసి ఉంది. వారు ఆ గదులకు అటాచ్ అయిన బాత్రూములు టాయిలెట్లు కూడా వెళ్ళి
సర్వము నిశ్చితంగా పరిశీలించారు. ఆ గదులు దుబ్బ కొట్టుకొని పోయి ఉండడంతో గదులు ఎందుకు శుభ్రంగా ఉంచడం లేదు అని అడిగారు స్వామి. ఇలాంటి పరస్పర సంబంధాలు వారితో నాకు కొత్త కాబట్టి స్వామి వాటిని శుభ్రంగా ఎందుకు ఉంచలేదో నాకు తెలీదు. ఊడ్చేవారు తమ పని జాగ్రత్తగా అని వారితో అనడానికి సాహసించాను. చూడండి ఎలా పరిస్థితి. స్వామి నాపై తీక్షణంగా చూస్తూ, మరి నువ్వేం చేస్తున్నావు? విద్యార్థిని చూడడానికి ఒక ప్రిన్సిపాలు, కాంపస్ శుభ్రంగా ఉంచేటండి ఒక ప్రిన్సిపాలు, మరొక ప్రిన్సిపాలు ఉంటారా? ప్రతిదానికి చేయాల్సిన బాధ్యత నీదే, ప్రతిదీ చేయాల్సిన బాధ్యత నీదే అన్నారు. స్వామి కాంపస్ విడిచి వెళ్ళాక నేను ఊడ్చేవాళ్ళని పిలిచి ఆ గదులను శుభ్రంగా చేయమని చెప్పాను. ఇంతలో అర్జెంటీనా నుంచి కొందరు భక్తులు నా వద్దకు వచ్చి సాయం చేస్తామన్నారు. వాళ్ళు మా ఊడ్చే వాళ్ళతో కలిసి బేస్మెంట్లో ఉన్న అన్ని గదుల్ని వాటి చుట్టుపక్కలను రోజంతా శ్రమపడి ఊడ్చి కడిగి శుభ్రం చేశారు. మర్నాటి ఉదయం స్వామి ఆడిటోరియం బేస్మెంట్కి మళ్ళీ వచ్చి అక్కడ పరిశుభ్రంగా ఉండడం చూసి ఎవరు శుభ్రం చేశారు ఇదంతా అని అడిగారు నన్ను. విదేశీ భక్తుల కాంప్లెక్స్లో పనిచేయడం స్వామికి ఇష్టమవుతుందో లేదో కాదోనని స్వామి మనవాళ్లే చేశారు అన్నాను అని విన్నవించుకున్నాను. తక్షణమే వారు నా కళ్ళలో చూస్తూ, నీ వాళ్లే కాదు, అర్జెంటీనా నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ పనిచేశారు అని అన్నారు. ఆలవకగా వారు అట్లా తమ సర్వజ్ఞతత్వాన్ని తెలుపడంతో అదిరిపోయాను. మరో సందర్భంలో కాలేజీ తోటలో సేవలు అందించడం కోసం ఒక సైనికాధికారి తన మనుష్యులు కొంతమందితో వచ్చాడు. ప్రతి సెలవు నాడు ఆయన క్రమం తప్పకుండా వచ్చి అట్లా సేవలు అందిస్తున్నాడని నా ఆఫీసు ఉద్యోగులు నాకు చెప్పారు. అనిల్ కుమార్ గారు చెప్పారట ఆయనకి. ఆ రోజు ఆదివారం దర్శనం తర్వాత ఏదో పని చేసుకుంటూ ఆఫీసులో కూర్చున్నాను. 9:30 ప్రాంతంలో స్వామి సరాసరి క్యాంపస్ కారులో వచ్చి నా ఆఫీసులోకి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారు. వారిని చూడగానే తొట్టుపాటుతో నా కుర్చీలోంచి లేచి నిల్చోగా నాకు పరిస్థితి అర్థం చేసుకునే సమయం ఇవ్వకుండా వారు నన్ను తోటలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగారు. స్వామి వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన ఆర్మీ సైన్యం వాళ్ళు అని సమాధానం ఇచ్చాను. వాళ్ళెవరు అని మళ్ళీ స్వామి అడిగారు. ఏం సమాధానాలు చెప్పక తెలియక నేను మౌనంగా ఉండిపోయాను. ఎవరి అనుమతితో వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు? నీవు వాళ్ళకి అనుమతి ఇచ్చావా అని అడిగారు. తడబడుతూ నాకు తెలియదు స్వామి అన్నాను. అప్పుడు నాకు ముఖ్యమైన పాఠం చెప్తూ స్వామి, ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఎవరైనా క్యాంపస్లోకి ఎట్లా వస్తారు అన్నారు. స్వామి క్యాంపస్ నుంచి వెళ్ళాక నేను ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ సేకరించాను. ఆ ఆఫీసర్ ఒక కల్నల్, పంజాబ్ వాడు. అతని మనుషులంతా దేశం పని ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళంతా బెంగళూరులో ఉన్న ఒక ఆర్మీ శాఖకు చెందిన వాళ్ళు. భగవాన్ ఆ రోజు సాయంత్రం క్యాంపస్లోకి మళ్ళీ వచ్చారు. ఆర్మీ వాళ్ళు కాలేజీ ఆవరణలో ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. ఉదయం వాళ్ళని గురించి నేను తెలుసుకుందంతా స్వామికి విన్నవించాను. స్వామి చెప్పిందంతా జాగ్రత్తగా విని వాళ్ళ దగ్గరికి వెళ్ళగా కల్నడని మనుష్యులు లేచి నిలబడి చేతులు స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళగా కల్నడ్ అతని మనుషులు లేచి నిలబడి చేతులు జోడించి స్వామికి నమస్కరించారు. వాళ్ళంతా స్వామికి కొత్త వాళ్ళేమోనన్న అభిప్రాయంలో నేనున్నాను. అయితే స్వామి కల్నల్కి ఒక వజ్రపు ఉంగరం సృష్టించిస్తూ, నీకు నేను ఢిల్లీలో ఇచ్చిన ఉంగరం ఏమైంది అని, మెడిసిన్ చదువుకుంటున్న మీ అమ్మాయి ఎట్లా ఉన్నది అని అడుగుతుంటే దిగ్భ్రాంతి పాలై నన్ను నేను ఆపుకోలేకపోయాను. తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మీకు ఆ కల్నడి గురించి అంతా తెలిసినట్లుంది కదా, అయినా అతన్ని గురించి ఉదయం నన్ను ప్రశ్నించగలగడం, మళ్ళీ సాయంత్రం ఏమీ తెలియనట్టు నేను అతన్ని గురించి చెప్పిందంతా మీరు వినడం అని అడిగితే వారి చిరునవ్వుతో, నిస్సందేహంగా నాకు అతన్ని గురించి ప్రతి ఒక్కరిని గురించి తెలుసు, ప్రతి చోట ఏమి జరుగుతున్నదో కూడా నాకు తెలుసు. అయితే నాకు సర్వస్వము తెలుసునన్నది నీ సొంత అనుభవం ద్వారా నీకు తెలియాలనుకున్నాను. పోగా
క్యాంపస్లోన అయినా ఏమి జరుగుతున్న విషయం నీకు తెలియాల్సి ఉన్నది కదా, అదే నా ఉద్దేశం అని సమాధానం ఇచ్చారు. అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ అక్కడ వచ్చింది స్వామికి అనిల్ కుమార్ గారికి. చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన ద్వారా మనం కూడా నేర్చుకుంటున్నాం స్వామి గురించి. కాలేజీ ఆడిటోరియంలో కదల్చడానికి వీలు లేకుండా 1000 కుర్చీలతో ఆ విద్యార్థులు కూర్చోవడానికి సౌకర్యంగా కొంత స్థలం ఉండదు. ఒత్తుగా కూర్చుంటే అందులో 1600 నుంచి 1700 దాకా కూర్చోవచ్చు. అధ్యాపకులకు, విద్యార్థులకు, కొద్దిమంది ఆహుతైన అతిథులకు మాత్రం అది బొటాబొటికి సరిపోతుంది. అందువల్ల స్వామి ఉపన్యాసాలను వినడం కోసం వచ్చిన వేలాది మంది భక్తులు ఆడిటోరియం బయటనే కూర్చోవలసి వచ్చింది. వాళ్ళకి ఎండా వాన బాధ లేకుండా ఆడిటోరియం పక్కన ఉత్తర భాగంలో స్వామి ఒక షెడ్ నిర్మాణానికి ఏర్పాటు చేశారు. వెంటనే ఆ సదుద్దేశంతో పనులు మొదలైపోయాయి. వాటిని పర్యటించడానికి స్వామి ప్రతిరోజు వస్తున్నారు. ఆ పని పురోగమనాన్ని నేను జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాను. నేను క్యాంపస్ వదిలి త్రయీ బృందావని భజనికి వెళ్ళేటప్పుడు ఒక సాయంకాలం ఆ పని ఇంచుమించుగా పూర్తయింది. పైన ఒక్క రేకు తప్ప తక్కిన రేకులన్నీ పనివాళ్ళు బిగించేశారు. ఇక కొద్ది నిమిషాల్లో ఆ పని తప్పక పూర్తవడం ఖాయమని అనుకున్నాను. నేను త్రయీ బృందావనికి చేరేటప్పటికి స్వామి షెడ్ పూర్తయిందా అని అడిగారు. అయ్యింది స్వామి అన్నాను. సరే అనగానే స్వామి కారు ఎక్కి నన్ను కూడా తమతో ఆడిటోరియంకి రమ్మనమన్నారు. నిర్మాణంలో ఉన్న షెడ్ని సమీపిస్తుండగా నా కలవరపాటును పెంచేటట్లుగా బిగించిన ఆ ఒక్కరేపు ఇంకా అట్లాగే నేల మీద ఉంది. పైన కప్పు ఆ రేకు లేక వెలితిగా ఉంది. చుట్టూతా పనివాళ్ళు ఒక్కడు కూడా లేడు. స్వామి నాకు అప్పుడు చెప్పిన ముఖ్యమైన పాఠం, నీకు నువ్వుగా చూడకుండా నాకెప్పుడూ చెప్పకూడదు. ఊహపోకలు చేయకూడదు. ఏ పని అయినా అది నిజంగా పూర్తయితేనే తప్ప పూర్తయిందని అనుకోవద్దు అని చెప్పారు. ఆయన ఒక్క బిగించేస్తాడు, రేకు బిగించేస్తాడు, ఇంకేముంది నేను వెళ్ళి చెరికి వెళ్ళిపోతున్నాను, అది బిగించేస్తారని వచ్చారు. ఆయన వచ్చేసి అయిపోయిందని చెప్పారు. దానికి పరాభవం ఇప్పుడు జరిగింది. ఇదంతా మనం పిల్లగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే చదువుతుంటుంటేనే అంతా అర్థమైపోతుంటుంది. ఒకసారి స్వామి ఆడిటోరియంలో వచ్చి కుర్చీలను పరీక్షగా చూశారు. కొన్ని కుర్చీలు వాటి ఫ్రేములు గట్టిగా బిగించలేకపోవడం వలన వారు గమనించారు. దాంతో వారు నన్ను ప్రతి కుర్చీని గట్టిగా బిగించి ఏర్పాటు చేయించమన్నారు. 8 మంది చొప్పున ఉండే ఒక్కొక్క విద్యార్థి బృందానికి ఒక్కొక్క కుర్చీల వరుసలో బిగించే పనిని అప్పచెప్పారు. ఆ పని పూర్తి కావడానికి 2 రోజులైంది. నేను కూడా అందులో పనిచేశాను. పని అయిపోయినట్లుగా స్వామికి కబురు అందించగా స్వయంగా చూడడానికి వారే ఆడిటోరియంకి వచ్చారు. వారు స్టేజ్ మీద నిల్చుండి కుర్చీల వరుస ప్రతిదాన్ని నిశ్చితంగా పరిశీలించారు. 12వ వరుసలో ఒక కుర్చీని వారు చూపిస్తూ నన్ను అక్కడికి వెళ్ళి చూడమన్నారు. నేను గబగబా స్టేజ్ దిగి అక్కడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుర్చీ సీటు మీద చెయ్యి వేయగానే దాన్ని బిగించకపోవడం వల్ల అది ఊడి నా చేతుల్లో పడింది. అది అక్కడ వెనక అది అక్కడ స్టూల్ బిగించబడలేదు. అలా ఎక్కడైతే బిగించబడలేదో అక్కడ చెయ్యి వేశారు. ఈయన స్వామి చూపిస్తే అది చక్కని పడింది. నేను అక్కడున్న పిల్లలు, అధ్యాపకులు దిగ్భ్రాంతులైనాం. ప్రతి దాన్ని స్వయంగా చూడమని చెప్పలేదా నేను అని అడగ్గా, అవును స్వామి మీరు చెప్పారు. మరి నువ్వు చూసావా? నేను చూశాను కూడా అని సమాధానం ఇచ్చాను. అప్పుడు నవ్వుతూ, స్వామి అలాంటప్పుడు నీ చేతిలో ఉన్న సీటుకి ఏమైంది అని అడగ్గా ధైర్యంతో, నన్ను నవ్వులు పాలు చేయడానికి మీరు ఏదో చేసి ఉంటారు అన్నాను. దాంతో స్వామితో సహా అందరూ హాయిగా నవ్వారు. అయితే అర్జునుడు, కృష్ణుడు కాకి కదలాడింది. కాకులు పక్షులు అంటుంటే అది కాదు ఇది కాదు అన్నట్టు. అనిల్ కుమార్ గారి యుక్తిని చూడండి. తాను తప్పు చేసి కూడా దాని బాధ్యత నుండి తప్పించుకోవడానికి జోక్కు హాస్యం చేశారు అని అన్నారు. అమాయకపు నవ్వు మాటున స్వామి యొక్క అద్భుతమైన నిశిత పరిశీలన శక్తి మాత్రం ఆగిపోలేదు. అది గొప్పతనం. ఆడిటోరియంలోనికి కిటికీ తెరలను ఉతుక్కోవడానికి లాండ్రీకి పంపించి బట్ రాగానే కిటికీలు కట్టించాను. కానీ ఒక తెర మాత్రం లేదు. కొద్ది నిమిషాల్లో స్వామి రాబోతున్నారు.
దాంతో నేను తెరలేని కిటికీకి ఎదురుగా ఉన్న కిటికీ తెర కూడా తీసేసి ఒకేలాగున కనిపించేటట్లు రెండు వైపులా సరిసమానంగా ఉండడం వల్ల అది స్వామి దృష్టిలో పడదులే అనుకున్నాను. కానీ సాయంత్రం వారు ఆడిటోరియంలోకి అడుగు పెట్టగానే కిటికీకి తెర లేకపోవడం గమనించి అనిల్ కుమార్ తెర ఏమైంది అని అడిగారు నన్ను. నేను జవాబు చెప్పే లోపునే ఎదురు కిటికీ వైపు కూడా చూశారు. ఒక తెర లేకపోవడంతో అనిల్ కుమార్ తెర లేదన్నది నా దృష్టిలో పడకుండా ఉండడం కోసం రెండో వైపు కూడా తెర తీశాడు అనిల్ కుమార్ అని అంటూ నా వైపు తిరిగి, అలాంటి పనులు చేయకు, రెండు కిటికీలకు కొత్త తెరలు కుట్టించు అన్నారు. గురుగారు అండి మీ సమయం ముగించండి సార్. ఏం సార్? ప్లీజ్ కంక్లూడ్. ఓకే సార్, ఇక్కడ ఆఫీస్కి వచ్చా సార్. స్వామి మరి చెప్పంటారా మరి చెప్పమంటారా? తర్వాత వారికి ఇద్దామండి. ఓకే సార్, సాయం సార్. ఈ భాగ్యం కలిగించిన గురుదేవులకి దంపతికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది నాకు చాలా ఆనందకరమైన విషయం. మీ అందరితో మళ్ళీ మరోసారి నేను మాట్లాడించి తెచ్చాను. భగవంతుని ప్రార్థిస్తూ, స్వామిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. సాయిరాం. సాయిరాం. భగవానేశ్వర వారి పాదపద్మ నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. మన గురు దంపతుల హృదయపూర్వక పాదాభివందనం. ఇలాంటి పనులు చేయకు, రెండు కిటికీలకు కొత్త తెరలు కుట్టించు అన్నారు. స్వామి సర్వజ్ఞత్వాన్ని గురించి మరో అనుభవాన్ని చెప్పి ముగిస్తాను. ఆడిటోరియంలో పక్కన ఉన్న దారులకు రెండు వైపులా గోడల మీద చెక్క తాపటాలు పానెల్స్ ఉన్నాయి. అయితే తగిన విధంగా వాటిని అప్పుడప్పుడు సరిచేయకపోవడం వల్ల చెదపురుగులు, క్రిమికీటకాల వల్ల అవి అక్కడక్కడ రూపు చెడి పాడై ఉన్నాయి. అలాంటి తాపడాలను తీసేసి కొత్త వాటిని పెట్టే ఏర్పాటు చేశారు స్వామి. నిపుణులైన పనివాళ్ళు ఆ పనిలో ఉన్నారు. ఆ పనిని పర్యవేక్షించేందుకు ఒకసారి స్వామి వచ్చినప్పుడు తొలగించిన అనేక పాత ప్యానెల్స్ నేల మీద పడి ఉండడం చూసి వాటినన్నింటినీ అవతల పారేయకుండా జాగ్రత్తగా ఉంచమని స్వామి నాకు చెప్పారు. మందిరానికి వెళ్ళటానికి ముందర వాటినన్నింటినీ చక్కగా కట్టకట్టించి ఒక మూల వాటిని జాగ్రత్తగా పెట్టించాను. త్రయీలో విద్యార్థులతోనూ అధ్యాపకులతోనూ జరిగే సమావేశం చివరలో స్వామి నాతో పాత సామానంతా భద్రంగా ఉంచావా అని అడిగారు. ఉంచాను స్వామి అని నేనన్నా. వారు సంతృప్తి పడకుండా ఒకసారి మళ్ళీ ఆడిటోరియానికి వెళ్ళి చూడమన్నారు. వారు చెప్పినట్లు నేను అక్కడికి వెళ్ళి పాత ప్యానెళ్ళని కనిపించకుండా పోవడం గమనించాను. నేను వాటి విషయం విచారించగా ఎవరో పనివాడు వాటిని తీసుకొని వెళ్ళాడని తెలిసింది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని ఇంటి దాకా వెళ్ళి వాటినన్నింటినీ పట్టుకోగా ఆ పనివాడు తన పనికి పశ్చాత్తాపపడ్డాడు. మరునాడు ఉదయం స్వామి ఆడిటోరియానికి వచ్చినప్పుడు వారితో, స్వామి సామానంతా భద్రంగా ఉంది అన్నాను. భగవాన్ అప్పుడు నవ్వుతూ, వాటిని తీసుకుపోయిన పనివాడి ఇంటికి వెళ్ళి వాటిని నువ్వు పట్టుకున్న విషయం నాకు తెలుసులే అని అన్నారు. వారి సమక్షంలో దబాయింపులు, సర్దుబాట్లు సాధ్యం కాకపోవడం వల్ల వారితో కలిసి నేను నవ్వేశాను. అట్లా సమ్మర్ కోర్సుకి సన్నాహాలు చేస్తున్న కాలంలో స్వామి నాకు అనేక పాఠాలు నేర్పారు. పరిపాలనా కళ యొక్క సూక్ష్మాలతో పాటుగా నేను చేసిన వాటిని జవాబుదారీతనాన్ని, బాధ్యతను వహించాలన్న పాఠం కూడా వారి నుంచి నేర్చుకున్నాను. వారి అపార కరుణను కూడా క్రోలగలిగాను. ఈ కాలంలో అనేక మార్లు బాబా వారు హాస్టల్ డైనింగ్ హాల్కి వంటగదికి వచ్చి ఆ సమ్మర్ కోర్సు జరిగే 15 రోజుల్లోనూ రోజుకి 4 పూటలా 2000 మందికి వండి వడ్డించడం సరిగ్గా అవుతుందా అని చూసి పోతూ ఉండేవారు.
ప్రతి పూటకు ఏమేమి చేయాలో వారు సూచించి వాటికి తగ్గ కిరాణా సామాన్లని, కూరగాయల్ని, పాలు, వండడానికి ఇంధనము వారే కొద్ది రోజులు ముందుగా తెప్పించి ఏర్పాటు చేశారు. ప్రశాంతి నిలయము, అనంతపురం క్యాంపస్ల నుంచి 2 రోజులు ముందుగానే వంట వాళ్ళని పిలిపించారు. డైనింగ్ హాలులో వడ్డించడానికి, శుభ్రం చేయడానికి హైదరాబాద్ నుంచి సేవాదళ్ కార్యకర్తల బృందాన్ని ప్రత్యేకంగా పిలిపించారు. 1 దశాబ్దం ముందు జరుగుతూ ఉండిన సమ్మర్ కోర్సులకి సేవలందించింది ఈ బృందమే. కోర్సు ప్రారంభం అవ్వడానికి 1 రోజు ముందర స్వామి డైనింగ్ హాల్‌కి వచ్చి తాను ఎన్నుకున్న ముఖ్య అతిథులకు, పెద్దవాళ్లకు వడ్డించడం కోసం 1 టేబుళ్ల వరుసను వేదిక పక్కగా వేయించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ఎన్ సరాఫ్, రిజిస్ట్రార్ శ్రీ కె చక్రవర్తి గారులతో చర్చించి భగవాన్ సమ్మర్ కోర్సు కార్యక్రమాలను, మాట్లాడే అతిథి ఉపన్యాసకులను, మాట్లాడాల్సిన శీర్షికలను ఖాయం చేశారు. అధ్యాపకులకు, విద్యార్థులకు బ్యాడ్జీలు, పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నోటుబుక్కులు, పెన్నులు 1 రోజు ముందరే స్వయంగా త్రయీ బృందావన్ వ్యాన్ల మీద ఇవ్వడం లాంటి చిన్న చిన్న వాటిని గురించి కూడా వారు వివరంగా ఆలోచించారు. బాబా వారు కాలేజీ ఆడిటోరియానికి ఆ సాయంత్రం ఏతించడాన్ని గురించి మళ్ళీ అనిల్ కుమార్ గారి మాటల్ని చూద్దాం. ఆడిటోరియంలో జరిగిన ఏర్పాట్లన్నింటినీ స్వామి నిశితంగా పరిశీలించారు. టేబుల్, కుర్చీలు ఉంచాల్సిన స్థలం, వేదిక మీద రోస్ట్రం బ్యానర్ ఉంచాల్సిన స్థలం, వేదిక మీద వెలుతురు ఏర్పాట్లు, మైకు సిస్టమ్ ఎట్లా పనిచేస్తున్నది మొదలైనవి ఏవీ వారి దృష్టి నుంచి తప్పుకోలేదు. చివరికి వారు ఆడిటోరియం వెనుక మూలకు కూడా వెళ్ళి స్పీకర్ డబ్బాలోంచి వచ్చే ధ్వని వినపడుతున్నదా లేదా అన్న దాన్ని కూడా పరీక్షించారు. ఏ పనిలోనైనా వారు కౌశల్యాన్ని చూపి ఏ నిర్వాహకుడికైనా కార్యపాలకుడికైనా గొప్ప ఆదర్శంగా నిలుస్తారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రూపంలోని అత్యంత నిపుడైన కార్యనిర్వాహకుడే నిర్వహిస్తుండగా ఆ సమ్మర్ కోర్సుకి ఏర్పాట్లు చేయడంలో నేను కూడా పాలు పంచుకోవడం నా గొప్ప అదృష్టం. లీడర్గా ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా స్వామి ప్రతి ఒక్కటి ఆయన చేసి అందరికీ చూపించారు ఈ విధంగా. అయితే మనం మామూలుగా అయితే ఈ లీడర్లు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనుకుంటాం కానీ ప్రతిదీ నిశ్చయంగా చూస్తేనే వాళ్ళకి ఆ పేరు అది అన్ని దక్కుతాయి. 1990 మే 20వ తేదీ నాడు భగవాన్ బాబా వారు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికలపై జరిగే సమ్మర్ కోర్సును ప్రారంభిస్తూ భారతదేశపు సంస్కృతి యొక్క అమృత తుల్యమైన సిద్ధాంతాలను, విలువలను కాపాడుతూ రక్షించుకోవాలని విద్యార్థి లోకానికి పిలుపునిస్తూ ఈ క్రింది విధంగా ఉద్ఘాటించారు. ఆ 15 రోజులు భగవాన్ ఎంతో విజ్ఞానదాయకంగా ఇచ్చిన 16 ఉపన్యాసాలు ఇట్లా ప్రారంభమయ్యాయి. భారతదేశం యొక్క ప్రాచీన విజ్ఞానాన్ని సమకాలీన ప్రపంచానికి అర్థమయ్యే భాషలో చిన్నపిల్లల కోసం ఒక చోటికి తెచ్చిన విలక్షణమైన ఉపన్యాస హారం ఇది. నిజానికి ఆధునిక కాలంలో లక్ష్యశుద్ధితో బ్రతకడానికి, అవి ఆచరణకు వీలైన మార్గదర్శకాలు, సిద్ధాంతాలు, సూత్రాల కన్నా అందులో ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వబడింది. ఈ సందర్భంలో ప్రారంభం దినం నాడు జరిగిన ఒక సంఘటన ఎంతో గమనించదగింది. డాక్టర్ ఏవి భానోజీరావు గారు సింగపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు. వారు ఈ కోర్సులో ఉపన్యసించడానికి అతిథిగా వచ్చారు. 2 దశాబ్దాలుగా వారు ప్రశాంతి నిలయానికి, బృందావనానికి క్రమం తప్పకుండా వస్తున్నారు. 2 ఆశ్రమాల్లోనూ వారు భగవాన్ యొక్క అనేక ఉపన్యాసాలు విన్నారు. ప్రారంభోత్సవం తర్వాత వారు హాస్టల్కి తిరిగి వెళుతూ ఉపన్యాసం ఎంతో ఉత్తేజకరంగా ఉన్నది కానీ విషయంలో కొత్తదనం ఏమీ లేదు అని తనలో తాను అనుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత సమ్మర్ కోర్సును ప్రారంభించిన సందర్భంలో స్వామి ఏమైనా కొత్త విషయం చెప్పాలని ఆయన బహుశా భావించి ఉంటాడు.
వారిని భోజనానికని విద్యార్థులు హాస్టల్ డైనింగ్ హాల్లోకి తీసుకొని వెళ్లారు. ఆ వేసవి శిబిరంలో మొదటి భోజనాలు కావడం చేత స్వామి తాము వచ్చి తమ సన్నిధి చేత అందరినీ ధన్యులు చేస్తారని ఆశించబడింది. హాలులో 4 కౌంటర్‌లోంచి ఆహారం తీసుకోవడానికి వరుసల్లో ఆనందోత్సాహాలతో పిల్లలంతా నిలబడ్డారు. బాబావారి రాక కోసం చాలా మంది పిల్లలు అవతల ఎదురు చూస్తున్నారు. బాబావారికి చాలా పాతకాలపు భక్తుడు, మరొక అతిథి ఉపన్యాసకుడైన గండికోట సుబ్బారావు గారి పక్కన బానోజీరావు గారు ఒక కుర్చీలో కూర్చున్నారు. బాబావారు డైనింగ్ హాల్లోకి నడుస్తూ వస్తూ ఉండగా ఒక నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. వారు నేల మీద కూర్చున్న పిల్లల నడుమ నుంచి అందరినీ ఒక చిరునవ్వుతోనో, మాటతోనో, సంజ్ఞతోనో ఆశీర్వదిస్తూ మందగమనులై నడుస్తూ వస్తున్నారు. చివరికి అట్లా వారు నడుస్తూ వచ్చి అతిథుల టేబుళ్ల దగ్గర వడ్డనంతా సరిగ్గా ఉన్నదేమో చూస్తూ గండికోట సుబ్బారావు గారి ముందు ఆగి ఉపన్యాసం ఎట్లా ఉంది అని అడిగారు. సుబ్బారావు గారు స్వామి ఎంతో బాగుంది అని అనగా స్వామి భానోజీరావు గారిని ఒక్క క్షణం చూస్తూ సుబ్బారావు గారితో కొన్ని టాపిక్లను జనం ఆచరణలో పెట్టరు కాబట్టి నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. స్వామి చెప్పిన సందేశాన్ని మళ్ళీ మళ్ళీ వినడం చేత కొందరికి ముళ్ళు కర్ర పెట్టి పొడిచినట్లు అయి దాన్ని ఆచరణలో పెడతారు అని అన్నారు. వారి వాక్యాన్ని పూర్తి చేసి బానోజీరావు గారిని మళ్ళీ చూశారు. అంతే, స్వామి సందేశం చేరాల్సిన చోటికి చేరింది. ఈ భోజన సమావేశాలు మొదటి రోజు నుంచి క్రమం తప్పకుండా చివరి రోజు దాకా ప్రతిరోజు స్వామి ఆగమనంలో చిరస్మరణీయమైనాయి. నిజానికి రోజులో ఈ క్షణాల కోసం అందరూ ఆతృతగా చూస్తూ ఉండేవారు. ఒక మాట కాకపోయినా కనీసం స్వామి నుంచి ఒక చూపు అయినా తమ మీద వస్తుందేమోనన్న ఆశతో. తరువాతి 14 రోజులు భగవాన్ తమ ఉపన్యాసాలలో మానవుల నడుమ ఉండే సున్నిత సంబంధాలు, సరైన పద్ధతిలో వాటిని పవిత్రంగా చేసుకోవడము మొదలైన మానవ వ్యక్తిత్వంలోని అనేక అంశాలను గురించి వివరించారు. తనలోని దివ్యత్వము అనే అంతిమ లక్ష్య సాధనకు పనికి వచ్చే సార్థకమైన, ఆరోగ్యకరమైన జీవన విధానానికి కావలసిన మార్గదర్శకాలు వాటిలో ఉన్నాయి. వర్తమాన జీవితంలోంచి, పురాణాలు, చరిత్రలోంచి తగు ఉదాహరణలిచ్చి ప్రతి అంశము నాటుకునేటట్లుగా స్వామి చెప్పారు. అనేక జీవన శాఖలోంచి ఏతెంచిన గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నెన్నో మహా విషయాలపై మాట్లాడగా వినగలిగే సదవకాశాన్ని కూడా ఇందులో పాల్గొన్న వారికి ఈ కోర్సు వల్ల కలిగింది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలను గురించి ఒక స్థూలమైన దృష్టిని కలిగించే విధంగా ఈ ఉపన్యాసాలన్నీ ఏర్పరచబడ్డాయి. ఉపన్యాసకులలో ప్రఖ్యాతులైన న్యాయమూర్తులు, సైన్యాధికారులు, ఒకప్పటి ఇప్పటి వైస్ ఛాన్సలర్లు, అగ్రగేణి శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు, చారిత్రకులు, ఇండియన్ విదేశాంగ శాఖ ప్రముఖులు ఉన్నారు. 1990 జూన్ 3వ తేదీన భగవాన్ తమ సమాపనోత్సవ ఉపన్యాసంలో ఈ విలక్షణమైన కోర్సులో పాల్గొనడం అనే ఆశీపూర్వక మహాదవకాశ ప్రాప్తి యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించమని విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులారా, ఈ 15 దినములు బోధించినది వేదాంత సారము, సకల శాస్త్ర పురాణ ఇతిహాసముల ప్రమాణములను మదించి అందించిన సుధానిధి. మీరు భావి భారతోద్ధారకులు. మీరే భవిష్యత్తులో లీడర్లు. మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. సత్య మార్గంలో ప్రవేశించాలి. ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మనని ధర్మం రక్షిస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఎందైనా మీరు వీటిని ఏమాత్రము ఉల్లంఘించరాదు. లోక సంబంధమైన విద్యలు మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు. ఆ విద్యలతో పాటు దీనిని జత చేర్చుకోవాలి. విద్యార్థులారా, మీరు చాలా అదృష్టవంతులు. ప్రపంచంలో ఇన్ని లక్షల మంది ఉన్నప్పటికీ, ఇన్ని కోట్ల మంది ఉండినప్పటికీ ఈ కొంతమందికి
మాత్రమే ఇలాంటి సదవకాశం లభించిందంటే ఇది ఎంతో అదృష్టము. విద్యార్థులారా, ఈ పవిత్రమైన సూత్రములను మీరు నేత్రములందుంచుకొని స్తోత్రముల ద్వారా విన్న విషయములను అస్తముల ద్వారా ఆచరించి పవిత్ర హృదయములుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. చూడాలి, వినాలి, దాన్ని ఆచరించాలి. 1990 పునః ప్రారంభపడిన సమ్మర్ కోర్సు ఆ తర్వాత సంవత్సరము నిర్వహించబడింది. 1991లో బాబావారు ప్రధానంగా ఉపనిషత్తుల మీద, 1992లో శుద్ధత, ఏకత, దివ్యతల మీద, 1993లో మానవుడు మాధవునిగా పరిణమించడం మీద ఉపన్యసించారు. 1990 తర్వాత జరిపిన సమ్మర్ కోర్సులన్నింటిలోనూ పాల్గొనగల అదృష్టవంతులైన పిల్లలు కొందరున్నారు. వాళ్ళల్లో శ్రీకృష్ణ సుబ్రహ్మణ్య శాస్త్రి ఒకరు. అతడు 1990లో బిఎస్సి 3వ సంవత్సరం విద్యార్థి. అతను ఇప్పుడు బృందావన కళాశాలలో అధ్యాపకుడు. సమ్మర్ కోర్సు జ్ఞాపకాలను అతడి కింది విధంగా స్మరించాడు. 1990లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికల మీద జరిగిన సమ్మర్ కోర్సు అధ్యాపకులు, విద్యార్థులు అందరి మీద భగవాన్ కురిపించిన ప్రేమ జ్ఞానాల వర్షపు జల్లుగా మారింది. ఆ 15 రోజులు చదువుల విషయం కాకుండా మా దృష్టి అంతా స్వామి మీద, స్వామి సందేశం మీద ఉండింది. మా ప్రియతమ ఛాన్సలర్ గారు బోధించిన మనిషిలో మార్పు కోసమే విద్య అన్న దాన్ని బౌద్ధికంగా గ్రహించి ఉత్తేజితం కావటమే ఈ సమ్మర్ కోర్సు యొక్క లక్ష్యము. కొత్తగా చేరిన విద్యార్థులను సర్వతోముఖ విద్యా వికాసంలోకి అది ప్రవేశపెట్టింది. విద్యార్థులను ఆదిశంకరుల మేధస్సుతో, బుద్ధిని హృదయంతో, జనకుని హస్తాలతో ఉండేటటువంటి లక్ష్యము ఆ సర్వతోముఖ విద్య యొక్క ఉద్దేశము. బుద్ధిని హృదయంతో, జనకుని హస్తాలతో ఉండేటటువంటి లక్ష్యము ఆ సర్వతోముఖ విద్య యొక్క ఉద్దేశము. ఇన్స్టిట్యూట్ వేసవి సెలవుల తర్వాత పునః ప్రారంభం కావడానికి ముందు ఆ 15 రోజులు విద్యార్థులకు హాస్టల్ జీవనము, పరస్పర సహకారము, అవగాహనలకు ఆచరణలో పాఠం. 350 మంది విద్యార్థుల కోసం కట్టిన హాస్టల్లో మేము సుమారు 1000 మంది ఉన్నాము. ఒక్కొక్క డార్మిటరీలో 10 మంది ఉండడానికి అవకాశం ఉండగా ఆ రోజుల్లో 30 మంది ఉన్నారు. ముగ్గురు విద్యార్థులు కలిసి ఒక్కొక్క అల్మారాని ఒక్కొక్కరు ఒక్కొక్క షెల్ఫ్ తీసుకొని వాడుకున్నారు. ఒక్కొక్క విద్యార్థికి అక్షరాల 6x3 స్థలం దొరికింది. డార్మెటరీలో ఉన్న అధ్యాపకుల సంఖ్య కూడా 20కి మించే ఉంది. భగవాన్ 1990 సమ్మర్ కోర్సు సమయంలో ఒక విద్యార్థిని నీకెంతమంది అన్నదమ్ములు అని అడగటం జ్ఞాపకం ఉంది నాకు. దానికి సమాధానంగా అతను నాకు 3 సోదరులు స్వామి అని అనగా, స్వామి అతన్ని సరిచేస్తూ కాదురా దున్నపోత, అందరూ సోదరులే అని అన్నారు. స్వామి పిల్లలను ప్రేమగా దున్నపోత అని పిలుస్తారు. అప్పుడు మాలో కలిగిన సోదర భావాన్ని, ఏకతాభావాన్ని సంతోషంగా గడపడం చేత ఆ 15 రోజులు మాకు ఒక్క రోజులాగా గడిచిపోయాయి. ఆ రోజులన్నీ చేతిని పనితోనూ నేర్చుకోవటంలోనూ గడిచిపోవటం చేత భగవాన్ తప్ప మరి దేన్ని ఆలోచించే సమయమే మాకు లేకుండింది. సంవత్సరాంత పరీక్షలు ముగిసిన వెంటనే సమ్మర్ కోర్సుకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. భగవాన్ యొక్క దివ్య సన్నిధిని అనుభవిస్తూ ప్రశాంతి నిలయం విద్యార్థులు, బృందావన విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. అధ్యాపకుల మార్గదర్శనంలో క్యాంపస్ అంతా శుభ్రంగా ఉంచడం విద్యార్థులకు ఇచ్చిన పనుల్లో ఒకటి. తోటలో కలుపు మొక్కలను పీకేయటం, మొలకలతో ఏర్పాటు చేసిన కంచెలను కత్తిరించడం, తోటలోను క్యాంపస్ లోను ఉన్న బాటలకు ఇటుపక్క ఉన్న ఇటుకలకు రంగులు వేయడం, గదులు ఊడవడం, కిటికీకి అద్దాలను ఫర్నిచర్ను తొడవడం, ఇన్స్టిట్యూట్ భవనానికి ముందు ఉన్న విశాలమైన గడ్డి మైదానంలో రాళ్లపై రాసిన భగవాన్ సూక్తులను రంగులతో దిద్దడం వంటి వాటిని విద్యార్థులు చేశారు. హాస్టల్ వంటగదిని
డైనింగ్ హాలును నడిమి భాగంలో ఎంతో అందంగా ఉన్న కృష్ణ కుండాన్ని కలిగి ఉన్న తోటను శుభ్రం చేశారు. ఆ కుండంలో మధ్యన పెద్ద పాదపీఠం మీద గోపాలకృష్ణమూర్తి విగ్రహం ఉన్నది. కోర్సు ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందర అలంకరణ పనులు మొదలయ్యాయి. రంగురంగుల తోరణాలను ద్వారాల మీద కట్టడము, ఆడిటోరియంలోని దారు శిల్పాల మీద వార్నిష్ పూయడము, ప్రారంభోత్సవ కార్యక్రమానికి తర్వాత కార్యక్రమాలకు వేదికను అందంగా తీర్చిదిద్దడము మొదలైనవి చేశారు. నేను ముఖ్యంగా వేదికను అలంకరించటంలో పాల్గొన్నాను. అక్కడ అనేక మార్లు భగవానుని దర్శించే అవకాశం కలిగింది. పనులు జరుగుతున్న చోటికి తమ మార్గదర్శకత్వం ఇవ్వటానికే కాక పిల్లలను, అధ్యాపకులను ఆశీర్వదించి ఉత్సాహపడటానికి వచ్చేవారు. ఆడిటోరియంలోకి ఒకసారి అట్లా వచ్చినప్పుడు భగవాన్ వేదిక మీదకు వచ్చి మేము చేసిన థెర్మోకోల్ చెక్కడాలను చూపించమన్నారు. మేము చేసినదంతా ఒక చోటకి చేర్చి చూపించాము. దేవాలయ శిల్పంలో సాధారణంగా కనిపించే శరభాన్ని చేశారు. ఒక ఏనుగుతో ముడివేసిన మొండెంతో ఉన్న సింహము అది. ఆ రెండు పరమ శత్రువులు కదా. కానీ భగవత్ సన్నిధిలోకి వచ్చినప్పుడు పరమ శత్రువుల మధ్యన కూడా ప్రేమ స్నేహము కలిగి వృద్ధి పొందుతారనడానికి ఇది సూచన. దాన్ని భగవాన్ మెచ్చుకొని అంగీకరించారు. ఈ ఘటనలో ఆ తర్వాత కూడా నేను ఉత్సాహంతో తీరిక సమయాల్లో కళాకృతులను చేయడానికి పూనుకున్నాను. భగవాన్ వేదిక మీద అలంకరణకు స్వయంగా ఉత్సాహం చూపి రామకృష్ణుల దారు శిల్పాలను తెప్పించి అటు ఒక మూర్తిని ఇటు ఒక మూర్తిని పెట్టించి ప్రారంభోత్సవానికి గాను పుష్పాలంకరణ చేయించారు. ప్రారంభోత్సవం నాడు స్వామి సన్నిధికి తగినట్లుగా వేదిక ఎంతో వైభవంగాను ఉచితంగాను అగుపించింది. సమ్మర్ కోర్సులో మేము నేర్చుకున్న పాఠాలలో ముఖ్యమైన పాఠం సమయ నిర్వహణ. తెల్లవారుజామున 5:20 సుప్రభాతంతో రోజు మొదలయ్యేది. అంటే దానికి గంట ముందుగానే లేచి స్నానాదులను ముగించాల్సి వచ్చేది. హాస్టల్లో ప్రతి విభాగంలోనూ 8 మంది 8 బాత్రూములు ఉన్నవి. ఒక్కొక్క విభాగంలో 150 మంది పిల్లలు ఉండేవారు. భగవాన్ కోసం ప్రతిరోజు నేను మల్లెపూల దండ గుచ్చేవాణ్ణి. అందువల్ల ఎంతో ముందుగానే లేచి స్నానాదులను ముగించి సుప్రభాతానికి వెళ్ళడానికి ముందే దండ తయారు చేసేవాణ్ణి. సుప్రభాతం కాగానే పలహారం గంట మ్రోగేది. 3 వేళల ఆహారం 1000 మందికి వడ్డించడానికి 3 బృందాలు ఏర్పరిచారు. పోగా భగవానికి ఉదయం వేళ దర్శనంలో పుష్పహారం సమర్పించడం కోసం నేను ముందు వరుసలో కూర్చోవలసి వచ్చేది. అందువల్ల పలహారానికి నేను మొదటి బ్యాచ్లోనే కూర్చుని తినడం కాగానే త్రయీ బృందావనంలో దర్శనానికి వెళ్ళే జనాల వరుసల్లో డైనింగ్ హాలు డాబా మీద మొదటగా కూర్చుని ఉండేవాణ్ణి. భగవాన్ పిల్లల దగ్గర నుంచి లేఖలు చిట్టీలు తీసుకుంటూ ఆశీర్వదిస్తూ తేలిపోతున్నట్టుగా మా ముందు నుంచి నడిచేవారు. సమ్మర్ కోర్సుకు నడిచినన్ని రోజులు ఆ తర్వాత కూడా భగవాన్ ప్రతిరోజు నేను సమర్పించుకున్న పుష్పహారాన్ని అంగీకరించడం నా మహా అదృష్టం. వారాహారాన్ని తమతో తీసుకొని వెళ్ళి బయట కూర్చున్న భక్తులలో తానివ్వాలనుకున్న వారికి దాన్ని ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు నాకు పూలు గుచ్చే సమయం లేకపోతే నేను సమర్పించిన విడిపూలనే వారు అంగీకరించి వాటిని వారు చుట్టూతా వెదజల్లేవారు. ప్రతిరోజు అలాంటి క్షణాలలో నాకు కలిగిన అనుభూతిని వర్ణించడానికి నాకు మాటలు చాలవు. ఆ సమ్మర్ కోర్సులో పాల్గొన్న ప్రతి విద్యార్థి కూడా ఏదో రకంగా భగవాను చేత ఆశీర్వదింపబడి ఇలాంటి అనుభూతులనే తప్పక పొంది ఉంటారని అనుకుంటాను. మా హృదయ ఆకాంక్షకు అనుగుణంగా మాలోని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికే వారు అక్కడ ఉన్నారేమోనని అనిపించి మా సాయి ప్రభువు మొత్తం మానవ జాతి కోసం వచ్చినప్పటికీ మాలోని ప్రతి ఒక్కరి కోసం కూడా వారు సమయం ఇచ్చారు. ప్రభాత దర్శనం కాగానే ఉదయం పూట క్లాసుల కోసం ఆడిటోరియానికి ఉరికేవాళ్ళం. ఇంచుమించు అన్ని రోజులు స్వామి తమ సన్నిధి చేత ఆ ప్రభాత సమావేశాలను ధన్యం చేశారు.
మొదటి సమ్మర్ కోర్సులో భిన్న భిన్న జీవిత రంగాల నుంచి వచ్చిన అతిథి ఉపన్యాసకులు మాత్రమే వచ్చి వైయక్తిక ప్రజా జీవితాలలో నైతికత యొక్క అవసరాన్ని గురించి మాట్లాడారు. తర్వాతి సమ్మర్ కోర్సుల నుంచి ఒక్క విద్యార్థి, ఒక అధ్యాపకుడు, ఒక అతిథి ఉపన్యాసకుడు భగవాన్ జీవితాన్ని గురించి, వారి ఉద్యమాన్ని గురించి మాట్లాడేవారు. ఉదయం సమావేశం ముగియగానే ఆడిటోరియం నుంచి డైనింగ్ హాల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆకలి వల్ల మాత్రం కాదు సుమా, ముందు వెళితే స్వామి కూడా మొదట భోజనం చేసే వాళ్ళలో ఉంటారు కాబట్టి వారితో భోజనం చేసే మహాద అవకాశం లభిస్తుందని ఉరికి వెళ్ళేవాళ్ళం. భగవంతునితో విందారగించే మా అద్భుత అవకాశాన్ని చూసి దేవతలు కూడా బహుశా అసూయపడి ఉండవచ్చును. అయితే భగవాన్ చాలా కొద్దిగా మాత్రమే తిని కొద్ది నిమిషాలలోనే భోజనం టేబుల్ మించి లేచి భోంచేస్తున్న విద్యార్థుల వరుసల్లో తిరుగుతూ వాళ్ళని బాగా తినమని ప్రోత్సహిస్తూ ఉండేవారు. డైనింగ్ హాలులో అతిథులకు వడ్డించడం కోసం ఎన్నికైన కొద్ది మంది విద్యార్థి వాలంటీర్లో నేను ఒకడిని. అతిథులకు వడ్డించే గ్రూపులో ఉండే విద్యార్థులలో ఒక్కడిని కావడం గొప్ప అవకాశం. ప్రతి పూట పగలు రాత్రి భగవాన్ అక్కడికి వచ్చి మాతో మాట్లాడుతూ ఉండడం, ఎట్లా వడ్డించాలో నేర్పడం చేసేవారు. ప్రేమైక దృష్టితో వడ్డించమని చెప్పేవారు. వండిన ప్రతి పదార్థాన్ని కంచాలలో ఎక్కడ వడ్డించాలో అక్కడే వడ్డించాలని స్వామి మాకు చెప్పేవారు. వడ్డిస్తున్నప్పుడు వడ్డన పదార్థాలు కంచంలో అటు ఇటు చిందింపబడకుండా, టేబుల్ మీద కూడా చింది పడకుండా జాగ్రత్తగా వడ్డించాలని స్వామి చెప్పేవారు. అతిథులను స్వామి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో నిర్దేశించేవారు. ప్రోటోకాల్ని పాటించడంలో వారి ఔచిత్యం ఆశ్చర్యకరంగా ఉండేది. మొదటి సమ్మర్ కోర్సులో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల దాకా కూడా పెద్దవాళ్లతో ఉపన్యాసాలు ఇప్పించేవాళ్ళు. కానీ రెండవ సమ్మర్ కోర్సు నుంచి మధ్యాహ్నాల్లో ప్యానల్ చర్చలు, మామూలు చర్చలు, వీడియో ప్రదర్శనల వంటి చురుకుగా పాల్గొనాల్సిన కార్యక్రమాలు ఉండేవి. ఇవన్నీ ఎంతో ఉత్సాహకరంగా, చైతన్యవంతంగా ఉంటుండేవి. టీ త్రాగాక సాయంకాలం సమావేశాల కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరినీ మరో లోకంలోకి తీసుకొని పోతున్నారా అనిపించే భగవాన్ ఉపన్యాసాలు అప్పుడు ఉండడమే అందుకు కారణం. ఆ సమావేశాలు భగవాన్ వచ్చాక భజనలతో ప్రారంభమయ్యేవి. ఆ తర్వాత కొందరు విద్యార్థుల బృందం వేద పారాయణం చేసేవారు. స్వయంగా వేద పురుషులే అయిన బాబా వారి ముందర వేద పారాయణం చేసే అవకాశం నాకు కొన్ని మార్లు కలిగింది. ఆ తరువాత కార్యక్రమం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని సంక్షిప్తంగా సమీక్షించడం, పిదప స్వామి ఎన్నుకున్న ఒక విద్యార్థి కానీ, అధ్యాపకుడు కానీ, అతిథిని కానీ మాట్లాడేవారు. భగవాన్ మాట్లాడేందుకు లేవగానే ఆడిటోరియం అంతా పరమ నిశ్శబ్దం ఆవరించేది. దివ్య ప్రేమతో ఆర్ధమైన వారి సందేశంతో శ్రోతలందరూ మంత్రముగ్ధులయ్యేవారు. చివరగా విద్యార్థులిచ్చిన హారతితో సమావేశం ముగిసేది. సాయంత్రం సమావేశం ముగియగానే భగవాన్ వస్తారన్న ఊహలో మేము డైనింగ్ హాల్కి గబగబా వెళ్ళేవాళ్ళం. మేము అక్కడికి చేరుకోవడానికన్నా ముందరే అతిథులకు వడ్డించడానికి నిర్ణయించబడిన అధ్యాపకులు ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, నాప్కిన్లు మొదలైన వడ్డన సామాన్లన్నీ సిద్ధంగా ఉంచేవారు. అతిథులు మేము భోజనాలు అయ్యాక పాత్రలు కడగడం, టేబుల్ మీద బట్టలు మార్చడం, పాత్రలు తుడవడం, మరకలంటిన బట్టలని చాకలికి వేయడం వంటి పనులు చేశాము. భోజనాలు అయ్యాక విద్యార్థులు సుమారు 1000 ప్లేట్లను, గ్లాసుల్ని కడిగేవారు. మేము డార్మిటరీకి చేరుకునేటప్పటికి అధ్యయన వేళ స్టడీ అవర్ నడుస్తూ ఉండేది. డార్మిటరీలకు ఇన్ఛార్జులైన అధ్యాపకులు ఆ రోజు జరిగిన కార్యక్రమాలను గురించి చర్చించి ఆ రోజు స్వామితో కలిగిన అనుభవాలను మాట్లాడేవారు. రాత్రి 9:30కి అధ్యయనం వేళ వేడి పాలు త్రాగి ప్రార్థన చేయడంతో ముగిసేది. అలసటతో నిద్రపోయి మళ్ళీ తెల్లవారుజామునే లేచి ఛాన్సలర్ భగవాను యొక్క పవిత్ర సన్నిధిలో మరో ఘటనాత్మకమైన రోజు కోసం
ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం, ఎదురు చూసేవాళ్ళం. సాయిరామ్ తల్లి. సాయిరామ్ అండి. ఆ రోజుల పిల్లలు అక్కడ స్వామి దగ్గర ఉండటం, ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళకి నేర్పించడం, స్వామి చెప్పంది ఏదీ లేదు అసలు. అన్ని వివరంగా అన్ని ప్రతి చిన్న చిన్న విషయాలను కూడా, సూక్ష్మమైన విషయాలు కూడా చెప్పి వాళ్ళందరూ చాలా ఆనందంగా అనుభవించారు అక్కడ స్వామి దగ్గర. సాయిరామ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి, గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. చాలా పర్వదినాలు ఉన్నాయి. కొంచెం కొంచెం విషయాలు కొన్ని బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనందరికి తెలిసింది రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి. ఇంకా ఇంకొక పర్వదినం ఏంటంటే జ్ఞానస్వరూపుడైన హయగ్రీవ జయంతి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాసన. చిన్న పిల్లలు కూడా నేర్పుతుంటారు. ఈ శ్రవణ పౌర్ణమి అంటే జంజాల పౌర్ణమి. ఈ రోజున నూతన యజ్ఞోపవీతం ధారణ చేస్తాం, జపం చేయటం, అర్చన చేస్తుంటాం. సంక్షిప్తంగా యజ్ఞోపవీతము అనే పదం యజ్ఞము, ఉపవీతము అనే 2 పదాల కలయిక వల్ల వస్తుంది. మనందరూ తెలుసు యజ్ఞము అంటే యాగము, యజ్ఞము అంటే త్యాగం అండి. గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా. ఇప్పుడు యజ్ఞమే 5 మంది, త్యాగం అనమాట. త్యాగం అంటే మీరు సమయాన్ని యూఆర్ సాక్రిఫైజింగ్ యువర్ టైం. మీరు మీ సమయాన్ని ధారాదత్తం చేస్తున్నారు. ఇక్కడ రోజు 2 గంటలు యూఆర్ సాక్రిఫైజింగ్ యువర్ టైం. యజ్ఞము అంటే గుర్తుపెట్టుకోవాలి త్యాగము. అది కాకుండా ఏం చెప్పినా తక్కువ అయిపోతుంది. సో యజ్ఞంలో మనం సాక్రిఫైస్ చేస్తాం అనమాట. ఎన్నో చేస్తే కానీ యజ్ఞం కాదు. రకరకాల యజ్ఞాలు ఉంటాయి మనకి. సో యజ్ఞము, ఉపవీతము 2 పదాల కలయికలు ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవీతము అంటే దారము. నేను కూడా తిరుపతిలో నిన్న సంవత్సరానికి 3 రోజులు పవిత్రోత్సవాలు చేస్తారు. ఆయనకి ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నా ఈ పవిత్రాలతో అలంకరణ చేశారు 3 రోజులు. పవిత్రాలు అంటే దారాలే, పవిత్రం అంటే చేతుకు పెట్టుకుంటాం, మనందరూ తెలిస్తే పవిత్రం. సో ఎందుకు చేస్తారంటే సంవత్సరం మొత్తం మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తే ప్రతి కార్యక్రమం చివరన ఏదో నా కర్మణ అని చెప్పినా కానీ ఇంకేమన్నా తెలియకుండా ఏమన్నా జరిగితే దానికి ప్రాయశ్చిత్తంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొన్న రాత్రి అయిపోయింది అనమాట. పూర్ణాహుతి అద్భుతంగా జరిగింది. పవిత్రోత్సవాలు చేస్తారు. ప్రతి గుళ్ళో కూడా చేసుకుంటారు. మనం అంటే మనం తెలియకుండా ఏమన్నా ఎంత జాగ్రత్తగా జరుగుతుంటాయి ఇప్పుడు. సో ఫర్ దట్ టు ఆస్క్ ఎక్స్క్యూజ్ అనమాట. సో యజ్ఞోపవీతము అంటే ఒక యాగకర్మ, ఒక పునీతమైన దారము అని అర్థం. సో యజ్ఞోపవీతం ఈ నైతిక సాక్షాత్ గాయత్రీదేవి. అటువంటి యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానం అభివృద్ధి కలుగుతుంది, ఒక యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుంది వేదాలు చెప్తున్నారు. అటువంటి యజ్ఞోపవీతాన్ని జంధ్యం అంటుంటారు, బ్రహ్మసూత్రం అని కూడా పిలుస్తుంటారు. యజ్ఞోపవీతం ఎప్పుడు వేస్తుంటారంటే ఉపనయనం అయిన తర్వాత వేస్తుంటారు. మనకి ఎన్నో రకాల సంస్కారాలు ఉన్నాయి, 16 సంస్కారాలు ఉంటాయి. అందులో ఉపనయనం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఉపనయనం ద్వారా గురువు శిష్యునికి ప్రతిభా పాఠవాలను జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు.
ఎవరైతే అటువంటి ఉపనయన సంస్కారం పొందిన వారిని ద్విజులు అంటుంటారు. ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతం ధరిస్తుంటారు. ఎడమ భుజం నుంచి ధరిస్తారు కాబట్టి దీన్ని ఉపవీతము అంటుంటారు. సో ఈరోజు మనం అందరు గాయత్రి చేసుకోవచ్చు. యజ్ఞోపవీతం ఎవరు వేసుకోవచ్చు అంటే సీతాదేవి కూడా వేసుకోవచ్చు. మన గ్రూప్ లో శ్రీదేవి ఉంది, బెంగళూరు శ్రీదేవి. సో ఎనీబడి కెన్ డూ గాయత్రి పూజ. చాలా మెసేజ్లు పెట్టాను, దీని గురించి చదువుకోవచ్చు. ఇంకా కొన్ని పెడతాను. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మన అందరికి తెలిసింది రాఖీ పండుగ, రక్షాబంధన్. అద్భుతంగా రాశాడు ఒక మన పండుగల్లో ప్రకృతి శక్తుల పరిపుష్టి, వివిధ దేవతల అనుగ్రహం, ఆధ్యాత్మిక దృక్పథం, ఆత్మీయ అనురాగాల అనుబంధం, ఫ్యామిలీ మిక్స్డ్ అన్నమాట. ఇటువంటి ఇన్ని రకాలుగా కలనేతగా వచ్చే పర్వదినాలు శ్రవణ పౌర్ణమి అంటారు. వేదమయుడైన హయగ్రీవ స్వామి ఆవిర్భవించిన పూర్ణిమ. అటువంటి ఈ రోజు ఆచరించే కర్మల చేత బుద్ధికి సిద్ధి లభిస్తుంది. దియోయోనం ప్రచోదయం. ఇక్కడ ఉపాకర్మ అనేది చాలా పెద్ద టాపిక్ ఉందండి. నేను ఆల్రెడీ పెట్టాను, ఇందాక చదువుకోవచ్చు. వాట్ ఈజ్ మీన్ ఉపాకర్మ. సో దేవత ఆరాధనకు జాని కూడా అద్భుతం. ఒక ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు భగవన్నామం ఎప్పుడు అనుకుంటే అప్పుడే పవిత్రమైన. ఒక పవిత్రమైన కాలం వస్తుంది. షుడ్ నాట్ వెయిట్. నువ్వు ఎప్పుడు భగవన్నామం అనుకోవాలి, ట్రై టు కాంటెంప్లేట్ అండ్ గాడ్, భగవంతుడి మీద ధ్యానించాలి అనుకుంటే అదే పవిత్రమైన సమయం. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మొన్న ఒక మెసేజ్ పెట్టాను, ఫలానా పవిత్రమైన కాలం అంటే కొన్ని హోలీ పీరియడ్స్ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రహణ కాలం అంటుంటాం. ఆ రోజు అంటే ఎప్పుడు గ్రహణం వస్తుంది, సంవత్సరం కూడా 2 వస్తుంది అప్పటిదాకా. సో ఎప్పుడైతే మనం భగవంతుని ధ్యానించి ఆయన గురించి ఆలోచించాలంటో అదే పవిత్రమైన సమయం ఉంటుంది. ఈ యొక్క శ్రవణ పౌర్ణమి చాలా మంది ఇప్పటికి రక్షాబంధన్ కట్టే ఉంటారు. మాకు కూడా మా చెల్లె పంపించింది. ఇందులో సోదరి సోదరుల ఆత్మీయత పుట్టుపడుతుంది, తొలికిస్తూ ఉంటుంది. మన ఇంటి యొక్క ఆడపడుచుని ఒక మహాలక్ష్మి స్వరూపంగా, పరాశక్తి ప్రతీకగా భావించడం మన సంస్కృతి. మన ఆడపడుచుకి ఎంత మనం గౌరవం ఇస్తారో మనందరికీ తెలుసు. వాళ్ళు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతారండి. మే పాస్ ఆల్సో. ఇప్పుడు ఇక్కడ అన్నదమ్ములు ఆత్మీయంగా మేము నీకున్నాము, మా ఆప్యాయత అనుబంధం నీకు అండగా ఉంటాయి అని ధైర్యం గివ్ సపోర్ట్ టు అవర్ సిస్టర్స్. నేనే మా చెల్లె మాట్లాడింది, బిజీగా ఉంటా అని చెప్పి. ఆ విధంగా మన ఆడపడుతూ మన ఇంటికి రమ్మంటాం, వారికి చీరే సారాలు ఇవ్వడం, గౌరవించడం అందరికి తెలిసింది, కొత్తదేం కాదు. అలా చేయటం వల్ల ఆ పుట్టింటి ఆత్మీయత స్త్రీకి ఎంతో మనోనిబ్బరాన్ని, ఉల్లాసాన్ని పెంచుతుంది. ఇట్ ఈజ్ అబండెంట్ విత్ మనలో ఉన్నాయి అని మనం చెప్పాలి వాళ్ళు. సో మస్ట్ గివ్ దెమ్. తర్వాత మనకి తర్వాత వచ్చే భగినీ హస్త భోజనం కూడా చేస్తుంటారు. అది కూడా మనం సత్సంగం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆఫ్టర్ దీపావళి నెక్స్ట్ డే చేస్తుంటారు అనమాట. సిస్టర్ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాక్టీస్. దట్స్ వై ఆడపడుచు మనసు కనుక, ఆడపడుచు అంటే ఎంత జాగ్రత్తగా చూస్తుంటారో, మేము ఆడపడుచు లాంఛనాలు కూడా అంటుంటాం మన పెళ్లిళ్ళు. రాజా నేను కూడా జాయిన్ అవుతాను, 10 నిమిషాలు వెయిట్ చేయి. సో ఇవన్నీ కూడా క్వైట్ న్యాచురల్. ఇప్పుడు అంజనాదేవి వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళు అన్ని చేస్తుంటారు. 140 సంవత్సరాలు ఇల్లుట.
అంటే మనం ఆధునిక యుగంలో ఉన్నాము, కంప్యూటర్ యుగంలో అమెరికాలో ఉండి కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా అందమైన ఆచారాలు మన సాంప్రదాయకంగా ఎప్పటి నుంచి వస్తుంది. బట్ డ్యూ టు దిస్ యాంత్రికమైన జీవనంలో హోరాహారు పరుగులో పడి పోగొట్టుకుంటున్నాం అంటాడు మహనీయుడు. ఇది బాగానే ఉంది. అర్ధరహితమైన అనుకరణలతో పాశ్చాత్యుల వాళ్లకు తోచినట్టుగా ఇమిటేటింగ్ దెమ్ అంటున్నారు. మరి ఎక్సీడింగ్ లిమిట్స్ కూడా అంటాడు మహనీయుడు. సో రక్షాబంధన్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్. సోదరుని తిలకధారంతో అక్షరతో అభినందించి సోదరి రక్షా కంకణాన్ని బంధిస్తుంది. ఇట్స్ ప్రొటెక్షన్, దేవత రక్షగా. విభూది అంటే ఎందుకు పెట్టుకుంటున్నాం? విభూ అంటే ప్రభు. రాత్రి మీరు నమ్మని మా చిన్నపిల్లల పైన పిల్లలు వచ్చి ఆ ఫోటో దగ్గర శివలింగం దగ్గర ఎన్నిసార్లు విభూతి పెట్టుకున్నారు? ఆ చిన్నపిల్లలు ఏం తెలియదండి. నుసర మీద పెట్టుకోవడం, పాదాలకి స్వామి పాదాలకి దండం పెట్టుకోవడం. టేకెన్ the only 2 girls are small kids are taken so many times that vibhuti from the శివలింగ స్వామి సింహాసనంలో. సో ఇది ఏదో తాడు కాదు, ఇది దేవతా రక్షకుడు. నిన్న కూడా 9 ముళ్ళు వరలక్ష్మి వ్రతం రోజు త్రిమూర్తులు ధరించారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇచ్చాము. అంటే ఒక పూట అంటే ఒక్క పూట అయినా సరే అది ఒక దీక్ష అనమాట, ఒక దేవతా రక్ష. సో దానికి మనం మన సోదరిని మన కానుకలు ఇస్తుంటాం. అది మన శక్తి కొలది. మనం భారతీయ సంస్కృతితో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనమాట బాగా ఉండేది ఆ రోజుల్లో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్, నిర్మలమైన పవిత్రమైన. ఒక శ్లోకం చెప్తారు, దాని అర్థం ఏంటంటే, మహాబలుడైన రాక్షసేంద్రుడైన బలిచక్రవర్తిని కట్టిన వానిచే, ఎవరు? నారాయణచే నిన్ను కడుతున్నాను. ఓ రక్షాబంధమా, నువ్వు చెలింపకు అని ఇది భావం. అంటే ఇట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ది విష్ణుమూర్తి. సో విష్ణుమూర్తి యొక్క శక్తి ఎలా ఉంటుందని చాలా దృఢంగా ఉండి పవర్ఫుల్ గా ఉంటుంది. దృఢంగా ఉండి రక్షిస్తుంది. మన అందరికి తెలిసిన ద్రౌపది ఒకనాడు తన సోదరుని శ్రీకృష్ణుడికి వేలి దెబ్బ తగిలిన వెంటనే వస్త్రంతో కట్టుకట్టిందిట. దానికి ప్రతిగా సోదరిని నిండు సభలో కాపాడుకున్నాడు ఆ లీలాధారి. సో బాంధవ్యాన్ని చక్కని ఉదాహరణ. సో ఇవన్నీ అయితే ఇంకొక మనకు తెలిసింది ఏంటంటే, తెలియంది శ్రావణ పూర్ణ గాయత్రి జయంతి. గాయత్రి అంటే సకల వేద స్వరూపుడే, అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకని గాయత్రి మంత్రం మూల మంత్రం అంటుంటారు. అటువంటి తల్లి మనకు తెలుసు 5 ముఖాలు: ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ. ఎన్నోసార్లు రుద్రలు సార్ చెప్తున్నారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవన వర్ణాలతో ప్రకాశిస్తుంది. చేతుల్లో శంఖ, చక్ర, గద, అంకుశాదులు దర్శించుంటాయి. ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణు, రుద్రుడు ఉంటారని తెలుస్తుంది. ఆవిడే గాయత్రిగా ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్య సరస్వతిగా పూజింపబడుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజం అవుతుంది. ఆదిశంకర్ల వారు గాయత్రి మాతను అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. అటువంటి గాయత్రి మంత్ర జపం అనేది చతుర్వేద పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రి మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. ఐ విల్ పుట్ డీటెయిల్లీ, యూ కెన్ హ్యావ్ గో త్రూ ఇట్. చాలా డీటెయిల్ గా ఉందని, యూ కెన్ గో త్రూ ఇట్ ఆల్సో. ఫైనల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం అండి. మనం ఆల్రెడీ రక్షాబంధం గురించి ఇందాక తెలుసుకున్నాం. ఇక్కడగా ఇంకో కథ కూడా చెప్తుంటారు.
పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల దాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి ఎలాగైనా దేవేంద్రకు విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతనికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసుని తీర్చి చెందాడట. దట్ ఈస్ రక్షాబంధన్ మరొక ఇతివృత్తం. ఫైనల్ గా అండి, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంతమంది నాకైతే ఇప్పుడే తెలుసు, ఇంతమంది నాకు తెలియదు. రాఖీ అని తెలుసు, జంజాల పౌర్ణమి అని తెలుసు, మిగిలిన తెలిసినా కానీ శ్రావణ పౌర్ణమి సంస్కృత భాషా దినోత్సవం. మరుగున పడిన ఉన్న సంస్కృతి భాష వైభవాన్ని పునరుద్ధరించలేదు విద్వత్పోచన స్వామి యొక్క అవతార లక్ష్యాల్లో. వేద వాంగ్మయాన్ని ఇనుమడింపజేయటమే స్వామి యొక్క అవతార లక్ష్యం మెయిన్ అనమాట. అందుకని ఫస్ట్ స్వామి స్టార్ట్ చేసింది కూడా వేద పాఠశాల మాత్రమే. మన భారతదేశంలో కూడా ప్రాచీనమైన భాషలో అతి పురాతనమైన భాష సంస్కృతం. అద్భుతం మాట చెప్తుంటారు. జనని సంస్కృతంబు జగతి భాషలకెల్లా. అన్ని ప్రధాన భాషలకు సంస్కృతమే తల్లి వంటిదని మన పెద్దలు ఒక్కనే చెప్పారు. అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చారు. సంస్కృతము అంటే ఒక చోట చేర్చబడినది. సంస్కృతము అంటే సంస్కరించబడినది, ఎలాంటి లోపాలు లేనిది, అనంతంగా విస్తరింపబడింది. శ్రీకాల్ దేవభాష, అమర భాష. ఈ భాషకు వాడే లిపిని దేవనాగరి లిపి, బ్రాహ్మీ లిపి అంటారు. బిలాంగ్ టు ఇండో ఆర్యన్ భాష అని కూడా కొంతమంది చెప్తుంటారు. మ్యాక్స్ ముల్లరు జర్మనీ అతను సంస్కృతాన్ని చదువుకున్నాడు. సంస్కృతం తెలుసుకోవడానికి దేశము, కాలము, ప్రదేశంతో సంబంధం లేదు. ఇటువంటి సంస్కృత పదధ్వనులు ముఖ్యంగా స్లావిక్, బాలిస్టిక్ భాషలకు, గ్రీక్ భాషకు రిలేటెడ్ గా ఉంటాయి. సంస్కృత అక్షరాలు లాటిన్ అక్షరాలకు చాలా సన్నిహితంగా ఉంటాయి. హిందూ మతానికి చెందిన సమస్త వాంగ్మయం సంస్కృతంలో ఉంది. బౌద్ధ మత గ్రంథాలు కూడా దాదాపు సంస్కృతంలోనే ఉన్నాయి. అటువంటి వేద కాలంలో పుస్తకాలు అంటూ లేవు. తర్వాత ఈ యొక్క గ్రంథాలు, వేదాలన్నీ కూడా గ్రంథ రూపంలో రావటం, ఉపనిషత్తులో రావటం జరిగింది. ఇవన్నీ క్లుప్తంగా బయటికి వెళ్ళాలి. ఓం శాంతి, ఓం శాంతి, శాంతి, శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి.